ఓకే మాస్టర్స్. ఈరోజు కూడా మనము ప్రతిరోజులాగానే కథ చెప్పుకొని, కథలో సారాంశం తీసుకుందాము. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, మనము ఎన్నో సార్లు చిన్న చిన్న విషయాలకి నటిస్తాం. అబద్ధం చెప్పడం వేరు, నటించడం వేరు. ఓకే. అయితే అబద్ధం చెప్పినప్పుడు తప్పకుండా నటించాల్సొస్తది. కానీ కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా నటిస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఆడపడుచొచ్చిందనుకోండి. ఆడపడుచంటే మనకు నచ్చదు. హ్మ్. తనొచ్చినప్పుడల్లా మన ఇంట్లో వాళ్ళకి ఇట్లిట్లా అయిపోద్ది. వాళ్ళకిది జేయాలి, అది జేయాలి. మన అత్తగారికి, భర్తకి, మన ఇంట్లో వాళ్ళందరికి కూడా ఆడపడుచొచ్చిందంటే అసలు ఆగమేఘాల మీద అయిపోతారు. వాళ్ళకన్నీ ఇచ్చేయాలనుకుంటారు. మనం ఉన్నప్పుడేమో అట్లా చేయరు. అప్పుడేమవుతది మనకి నటించాల్సొస్తది. ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడపడుచొచ్చింది గదా! నటించాల్సొస్తది. అది తప్పదు. అది అబద్ధము గాదు, నిజము గాదు. ఒక విధంగా చెప్పాలంటే అది అబద్ధమే. ఏంటంటే సంస్కారం అని కొందరంటారు. కొంతమందేమో అది అబద్ధం. అంటే నటించడము అని అనుకుంటారు. కానీ దానివల్ల మనము మనకి మనమే కష్టాలు తెచ్చుకుంటాం. దానికి సంబంధించిన కథే ఈరోజు కథ. ఇన్ని కథలు మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు. అంటే ఎట్లా ఉండాలి? ఏంటి? మన జీవిత నడవలి ఎలా ఉండాలి? అని తెలుసుకుంటున్నాం. ఇందులో గూడా ఒక చిన్న కథ, సరదా కథ, కానీ చాలా మనం నేర్చుకోవాల్సిన కథ. ఎందుకంటే జీవితంలో మనకు చాలా ఉపయోగపడుతది. ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో ఒక భార్యాభర్త ఉండేవారు. ఆ భార్య కొత్తగా పెళ్ళయిందనమాట. అంటే ఆ భర్త ఇంటికొచ్చింది. ఇద్దరే ఉండేవారు. అత్తమామలెవ్వరు లేరు. భార్యాభర్త ఇద్దరే పల్లెటూరులో ఉండేవాళ్ళు. అయితే ఈ కూతురు అంటే ఈ భార్య చాలా కొంచెం తిండి బాగా తినేదనమాట. అంటే ఏంటి, పూర్వకాలంలో ఈ స్నాక్సు, గిక్సు అన్నీ ఉండేవి గాదు. అప్పాలు, పప్పాలు ఇవేమి తక్కువ. ఎప్పుడైనా పండగలొస్తే చేసుకునేవారు. వారం రోజులు తినేవారు. మళ్ళీ అయిపోయేది అంతే. పుష్టిగా అన్నం మాత్రమే తినేవారు. ఇతనేం జేసేవాడు, ఇతను రోజు ఒక గ్లాస్ బియ్యం వండుకునేవాడు. పెళ్లి పెళ్లి గాకముందు. పెళ్ళయ్యాక పెళ్ళాం వచ్చిన తర్వాత ఏమన్నాడు, "మనం ఒక గ్లాస్ వండుతున్నాం గదా! గ్లాసున్నర వండు. ఆడమ్మాయి గదా! అమ్మాయి గదా! ఎక్కువ తినదేమో అనుకోని గ్లాసున్నర వండు" అన్నాడు. అంటే గ్లాసు కొంచెం హాఫ్ గ్లాస్ అంతే. కనీసం 2 గ్లాసులు గూడా అనలేదు. గ్లాసున్నర అన్నాడు. అనంగానే తినేం చేస్తది, ఫస్ట్‌లో కొచ్చిన కొత్తలో మొహమాటంగా ఉంటది గదా! మన గురించి వాళ్ళేమనుకుంటారో తెలియని వ్యక్తితో పెళ్లి చేస్తారు. వాళ్ళకి మన గురించి తెలీదు. మనకి వాళ్ళ గురించి తెలీదు. తినకేమో ఆకలేసేది. ఆ గ్లాసున్నర సరిపోయేది గాదు. అతని అతని గ్లాస్ అతను తినేసేవాడు. ఇతని ఈ స అర గ్లాసు సరిపోయేది గాదు. ఎక్కువేస్తే మళ్ళీ నేను తిండిపోతుని అనుకుంటాడేమో అని భయము. అప్పుడేం జేసేది, ఆకలి మీద ఉండేది. ఆకలి మీదున్నప్పుడు ఆకలి మీదున్నప్పుడు ఆహ్, ఒక్కోసారి తోచదనమాట. ఆకలి మీదున్నప్పుడు ఆకలి మీదే మంచు పట్టుద్ది. అంటే ఇప్పుడు ఆకలేస్తుందనుకోండి, ఆకలి మీద ఉందాము అని అనుకోం. ఆహ్, ఏమైనా ఉంటే బావుండు, ఏమైనా తింటే బావుండు, ఇవే ఆలోచనలన్నీ ఇవే ఉంటాయి. అయితే కొన్ని రోజుల తర్వాత, ఒక 2, 3 రోజుల తర్వాత పెళ్ ఆకలి చంపుకుంది. చంపుకున్న తర్వాత ఆకలి రుచులు అలవాటున్న వాళ్ళకి ఆకలి చంపుకోవడం చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. అలాంటిది ఏం చేసింది, ఒకరోజు భర్త తినేసి పడుకునేవాడు. భర్తేమో వడ్రంగి పని చేసేవాడనమాట. ఇంటి బయటే పని. గబుక్కుని భర్తున్నప్పుడు వండుకుందాం అనుకున్నా వండుకు బావుండదు, తెలిసిపోద్ది భర్తకి. అలానే భర్త ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత వండుకునే టైంకి భర్తొచ్చాడంటే, "ఎందుకు వండావు?" అని అడుగుతాడేమో, "ఎందుకు నీకు ఆకలేస్తుందని" అడుగుతాడేమో, తిండిపోతు అనుకుంటాడేమో అని భయం. తెలియని భయం. తన ఫీలింగ్స్ చెప్పుకోలేనంత భయం. అప్పుడింకేం జేయాలి? అందుకని భర్త పడుకున్న తర్వాత నెమ్మదిగా రోజు రాత్రి ఏం జేసేది, వెళ్ళి ఇంత అన్నం వండుకొని మాగాయో, పచ్చడో ఇంకేవో ఉంటాయి గదా! కూరలు కాకుండా కూరలు మిగిలిపోతే మిగిలిపోయిన కూరలో ఏదో తినేసేసి పడుకునేది. కడుపు నిండుగా తింటే తనకు నిద్రొచ్చేది. కొంచెం పడుకునేది. అయితే రోజు అలా చేసేటప్పటికి ఒకరోజు ఏమైంది, ఎందుకో నోటి తీరలేక ఇంకా పొంగల్ జేసుకోవాలనిపించింది. స్వీట్ పొంగల్ జేసుకోవాలనిపించింది. మరి కారణం లేకుండా పొంగల్ జేసుకోరు గదా! బెల్లం పొంగల్ జేసుకోవాలంటే కారణం ఉండాలి. పండగో, పబ్బమో ఏదో ఉండాలి. కోరికలు. ఇంకోటి బాగా తినేవాళ్ళు ఫుడ్ కొంచెం తగ్గించారనుకోండి, చాలా క్రేవింగ్స్ ఉంటాయి. అంటే చాలా కోరికలుంటాయి. ఇది తిందాం, అది తిందాం అన్నట్టుంటది. మీరు ఒక రోజు ఉపవాసం ఉండి చూడండి. ఆ రోజు ఎన్ని రకరకాల గుర్తొస్తాయో అన్నీ. పులిహార తినాలని ఉంటది. పుల్ల పుల్లగా అన్ని అన్ని వెరైటీలన్నీ ఆ రోజే గుర్తొస్తాయి. అట్లా. ఆకలి చంపుకుంటున్నప్పుడు ఆ కోరికలుంటాయి ఫస్ట్ కొన్ని రోజులు. అయితే
పొంగల్ జేసుకుంది. పొంగల్ జేసుకున్న తర్వాత వేడి నేతితో చేసిన పొంగల్ గదా! పొంగల్ వేడి వేడిగా ఉంటే తినలేం. అన్నమైతే వేడిగా ఉంటే తినగలం గానీ, పొంగలైతే తినలేం. కొంచెం స్వీటు వేడిగా ఉంటే నోరు గాలిపోద్ది. అందుకే ఏం జేసింది, ఒక ఇస్తరాకు మీద పొంగలేసి, పెట్టేసి, మళ్ళీ గిన్నెలన్నీ తోమబెట్టాలి గదా! ఆ తోమబెట్టేసి ఎందుకంటే పొద్దున్న లేస్తే మళ్ళీ ఆ గిన్నెలన్నీ ఇదైతేనే మెల్లగా బయటికెళ్ళి చప్పుడు చేయకుండా తోమింది. తోమంగానే ఈ ఇంట్లో లోపలికొచ్చేటప్పటికి ఒకతను ఎవరో దొంగ ఇంట్లో పడ్డాడు. ఇంట్లో పడంగానే "ఎవరు నువ్వు? ఏంటి?" అనంగానే "నాకు సామాన్లన్నీ కావాలి. గానీ అక్కడ ఫ్రెష్ పొంగల్ కూర్చొని పొంగలుంది. తిన్ ఎవరో ఏదో ఇక్కడేదో పండగ జరుగుతుందనుకున్నాను" అని ఏదో చెప్తాడు. ఈ మాటలినేటప్పటికి తినకి భయమేంటి? ఆ దొంగ భయం కన్నా మొగుడు దగ్గర నేను బయట పడిపోతానేమో, వండుకొని తింటుంది రాత్రి అని మొగుడికి తెలిసిపోద్దేమో అని భయం. చూడండి భయం ఎంత ఎంత మనం ఒక పని దాచిపెడితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమైంది? తిన భర్త కలిసి ఆ దొంగని పట్టి తన్నాలి. అంతేనా? అదే మనం ఇంట్లో ఐకమత్యంగా ఉంటే అది. మన దగ్గర రహస్యాలుంటే ఏమవుతది? మనం వేరు, భర్త వేరు. భర్త దగ్గర కాపాడుకోవాల్సొస్తుంది తిను. తన పరిస్థితిని భర్త దగ్గర తెలియకుండా కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలిప్పుడు. ఎందుకంటే ఇప్పుడు భర్త లేసాడనుకోండి, పొంగల్ పెట్టానంటే ఎట్లా? ఎవరికని జెప్తాను? దొంగకి పొంగల్ చేశానని జెప్తానా? దొంగ అని జెప్పాననుకో, దొంగతో ముచ్చట్లేంటి? అసలు ఈ పొంగలెందుకు ఇక్కడుంది అని అడుగుతాడు. ఇంకా ఏమి తోచని పరిస్థితి. అప్పుడేం జేసింది ఆ మాటలు వినంగానే ఆ భర్త లేసాడు. అనుకున్నట్టే భర్త లేసాడు. ఇతనేమో పొంగల్ తింటున్నాడు. అప్పుడేమంది, ఇతను మా దూరపు పిన్ని కొడుకు మన పెళ్ళికి రాలేకపోయాడు. అందుకని ఇప్పుడొచ్చాడు. మీరు నిద్రలో ఉన్నారు కాబట్టి నిద్ర లేపడం ఎందుకని నేనే పొంగల్ చేసి పెట్టాను. వాడు తింటున్నాడు అని చెప్పి అంది. అనంగానే ఆ దొంగ ఇంకా తెలివైన వాడు చూడండి. వాడేంటి మాట మాట కలిపాడు. "అవును బావ ఎలా ఉన్నావు? మీ పెళ్ళికి నేను రాలేకపోయాను." అర్థమైపోయింది. వీళ్ళిద్దరు కలిసి లేరని అర్థమైపోయింది. భార్యాభర్త ఇద్దరు కలిసి లేనప్పుడు ఈళ్ళు ఆడుకుంటారు పక్కన వాళ్ళు. బయట వాళ్ళందరూ ఆడుకుంటారు. ఆ దొంగ కూడా ఇట్లానే అన్నాడు. "ఇట్లా చేశాను, అట్లా చేశాను." ఈ మాట, ఆ మాట చెప్పింది. అతనొచ్చి రాత్రి కూర్చున్నాడు. ఇతనికి తెలియట్లేదు దొంగకి భోజనం పెట్టడం ఏంటి? వాడు ఏం తీసుకెళ్తాడో తెలీదు. "మరి ఎన్ని రోజులుంటున్నావయ్యా?" అని అడుగుతాడతను. "లేదు బావ నేను వెళ్ళిపోతాను. త్వరగానే వెళ్ళిపోతాను రేపు పొద్దున" అని అంటాడన్నమాట. అనంగానే ఎళ్లి పడుకుంటాడు. భర్త పడుకుంటాడు. ఈ భార్య ఎళ్లి ఆ దొంగతో అంటది, "రేపు పొద్దున్న నువ్వు తెల్లారుతూనే వెళ్ళిపోవాలి. అసలు భోజనం తినకూడదు, ఏమి తినకూడదు మా ఇంట్లో. నీకు పొంగల్ పెట్టడమే ఎక్కువ. నువ్వు వెళ్ళిపోవాలని" చెప్పి వార్నింగ్ ఇస్తది దొంగకి. వాడు దొంగ. వార్నింగ్‌కేమన్నా వాడు నమ్ముతాడా? వాడు వింటాడా? పెడతాడా వార్నింగ్‌కి? వాడేం చేశాడు పొద్దునయింది. ఈ అమ్మాయి ఇది రాత్రంతా పడుకొని, వంట చేసుకొని అన్నీ లేట్ అయింది గదా! పొద్దున్న కొంచెం నిద్ర ఎక్కువ పట్టేసి 5కి లేవాల్సింది 6:30కో, 7కో లేసింది. నిద్ర మత్తు పట్టింది పొద్దున్న లేవలేకపోయింది. అసలు స్పృహ లేదు. చూసేటప్పటికి భర్త పడుకున్నాడు, తిను పడుకుంది. లేసేటప్పటికి మంచం మీద తను లేడు. ఆ దొంగకేసిన మంచం మీద లేడు. లేడనేటప్పుడు దొంగ వెళ్ళిపోయాడేమో అనుకోని పక్కన వాళ్ళకి ఇంకో రూమ్ ఉంటది కదా! స్టోర్ రూమ్ లాగా ఏదో రూమ్‌లో అన్ని సామాన్లు, తినకి ఇంటి నుంచి తెచ్చుకున్న కొత్త కొత్త కోడలు కదా! సారె తెచ్చుకుంది. మళ్ళీ వాళ్ళ మేనమామలు వీళ్ళు వాళ్ళు డబ్బులిస్తారు గదా! పెళ్ళికి డబ్బులు, నగలు అన్నీ ఇస్తారు కదా! అప్పుడు బ్యాంక్‌లో అల్మారాలు గూడా ఉండేవి గాదు. వేరే స్టోర్ రూమ్‌లో ఒక చిన్న ఇనప ఈ బాక్స్ ఉంటే, ఆ బాక్స్‌లో పెట్టుకొని అట్లా ఉండేవారు. అయితే ఆ బాక్స్ లేదు. అందులో ఏమీ లేవు. సామాన్లు లేవు. ఏమీ లేవు. ఇంక దిబోమని ఏడవడం మొదలెట్టింది. ఇప్పుడు ఎట్లా? భర్తకేం జెప్తది? సామాన్లు బోయినాయి అని అడిగితే నేను ఈ మీ మీ పిన్ని కొడుకు సామాన్లు బోయాడంటే పరువు పోతది గదా! పిన్ని కొడుకు సామాన్లు తీసాడంటే పరువు పోతది. దొంగకు అన్నం పెట్టానంటే పరువు పోతది. ఇప్పుడు పొంగల్ జేసుకొని నేను తిందామనుకుని స్టోరీ అంతా చెప్దామంటే పరువు పోతది. ఎటు జేసినా ఇరుక్కుంది. మీ చుట్టాలు వాళ్ళు దొంగలిస్తారా అనంటారు. మాట పడతది. అని వాళ్ళ అమ్మ, నాన్నతో చెప్పారనుకో ఇంకా పెద్ద గొడవవుద్ది. అలా అని ఇంకేమి చెప్పాలిప్పుడు? ఇంత ఇరుక్కుపోయింది మొత్తానికి. అప్పుడేమనుకుంది, ఏదైతే అదయింది అని ఎళ్లి ఆహ్, భర్తకి చెప్దామని వెళ్ళింది. వెళ్ళంగానే "ఏమైంది ఏడుస్తున్నావంటే" అతను వెళ్ళిపోయాడు అంది. ఏడవకు, ఏడవకు నీకో ఉత్తరం రాసాడు. నీకు ఉత్తరం పెట్టి పోయాడని చెప్పి ఒక ఉత్తరం ఇచ్చి చేతికిచ్చాడు. చేతికిచ్చాడు ఆమెకి. అయితే అందులో ఏముందంటే ఉత్తరంలో, "బావ
నేను నీకు నిజంగా బా బావమరిదిని గాను. నేనొక దొంగని. ఇట్లా కొన్ని కారణాల వల్ల దొంగనయ్యాను. కానీ తన నిజాన్ని తను దాచిపెట్టుకోవడం కోసం, అంటే తను చేసే ఒక పనిని దాచిపెట్టడం కోసం, మా అక్క పడిన కష్టాలు చూసి, ఆమె నాకు నిజంగా అక్కలాగే అనిపిచ్చింది. అక్క పడిన కష్టాలు చూసి నాకు చాలా బాధగా అనిపిచ్చింది. నేను ఈ రోజు నుంచి దొంగతనం మానేస్తాను. మంచి పని జేసుకొని కష్టపడి బ్రతుకుతాను. ఎందుకంటే నటించాల్సొస్తుంది దొంగతనం జేస్తే. అది మానేస్తాను. నేను నటించాల్సొస్తుంది. ఈసారి నేనొచ్చినప్పుడు మా అక్కకి సారె తీసుకొస్తాను అని చెప్పి రాసాడు ఉత్తరం. రాయంగానే మరి సరే ఉత్తరం బానే ఉంది. మరి సామాన్లన్నీ బోయినాయి గదా! సామాన్లన్నీ బోతే ఎట్లా? ఈ సామాన్లన్నీ ఎవరు తీసుకొని బోయారు అని మళ్ళీ ఏడుపు మొదలెట్టింది. మీకిది చెప్దాం అనుకున్నాను. ఇదంతా స్టోరీ అంతా చెప్పింది. అప్పుడు భర్త అన్నాడు, "నేను నిన్ను పెళ్లి జేసుకొనొచ్చా గదా! నాకు తెలుసో తెలియకో నీకు ఇంత ఇంత వండు అని చెప్పాను. హ్మ్. నీకు కొంచెం ఎక్కువ తినాలనిపిస్తే కొన్ని రోజులు నేను విసుక్కున్నా, కష్టపడ్డా నిజం చెప్పడం మంచిది. ఎందుకు? ఇప్పుడు నిజం చెప్పంగానే ఎవరికీ నచ్చదు. నా పెళ్ళాం తిండిబోతు అంటే నచ్చదు. గబుక్కున నచ్చదు. కానీ కనీసం నిజం జెప్తే నటించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నిజం జెప్తే ఆ నిజాన్ని అబద్ధం చెప్తే ఆ అబద్ధాన్ని నమ్మించాల్సొస్తుంది. పదే పదే చెప్పాల్సొస్తుంది. మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పి, చెప్పి, చెప్పి వాళ్ళు నమ్మేంత వరకు ఆ అబద్ధాన్ని చెప్తూనే ఉండాలి. చెప్తూనే ఉండాలి. నిజానికి అట్లా లేదు. ఒకసారి చెప్తాం. గుర్తుంటే గుర్తుంటది వాళ్ళకి. లేకపోతే లేదు. మళ్ళీ నిజమే జెప్తున్నాం గాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. అబద్ధం చెప్తే మాత్రం పదే పదే చెప్పాల్సొస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మనం భార్యాభర్త అనుకున్నప్పుడు మన ఫీలింగ్స్ వాళ్ళకి కొ తెలియాలి. కనీసము అంతా కాకపోయినా కొంచెమైనా తెలియాలి. మొత్తం చెప్పినా ప్రాబ్లమే. అసలు ఏమి చెప్పకపోయినా ప్రాబ్లమే. ఇప్పుడు స్పెషల్లీ మన ఫ్యామిలీ విషయాల్లో ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా గదా! ఆడబోడుచొచ్చింది. ఆడబొడుచుకి మీకు పడదు. మనం మారాలి. లేదంటే మన ఫీలింగ్స్ కొంచెం తగ్గించుకొని భర్తకి చెప్పాలి. అంతా చెప్పకూడదు. ఎందుకంటే ఆడపడుచంటే వాళ్ళ సొంత ఇంటి పిల్ల. మనం ఏదైనా చెడుగా చెప్తే వాళ్ళకి నచ్చదు. కానీ అప్పుడు ఏం చేయాలి అట్లాంటప్పుడు? ఈ విషయాలు నాకు నచ్చట్లేదు అని క్లియర్‌గా రీజన్ జెప్పాలి. ఏమి రీజన్ లేకుండా మీ చెల్లంటే నాకు నచ్చదు అంటే ఎవరు వింటారు? ఆ మాట ఎవరు వినడానికి కూడా యాక్సెప్ట్ చేయరు. తన సొంత చెల్లిని మనమెవరు నచ్చడం, పోవడం అని చెప్పడానికి మనమెవరం అసలు? ఇలా పలానాది చేశారు గాబట్టి, ఆ అమ్మాయి అలా జేసినప్పుడు మీరిలా ప్రవర్తించారు గాబట్టి, అది కొంచెం నాకు నచ్చలేదండి. మీరు చూసుకోండి క్లియర్‌గా వివరించి జెప్పాలి. కానీ ఈ చెప్పడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఎప్పటికైనా సరే భార్యాభర్త అనేది ఒక ఇంటికి చెందినవారు. ఓకే. ఆ ఒక ఇంటికి చెందినప్పుడు వాళ్ళిద్దరూ ఒక దీని మీద ఉండాలి. ఒక మాట మీద ఉండాలి. ఈ కథలో లాగానే ఎప్పుడైనా సరే బయట వాళ్ళొచ్చి సరే ఈ కథ బావుంది గాబట్టి ఆ దొంగ మారాడు. లేకపోతే దొంగ అన్ని సామాన్లు తీసుకొని పోయేవాడు. అవన్నీ ఎవరు తీశారంటే, ఆ భర్తే తీసి దాచిపెట్టి, పక్కన బెట్టాడు. ఎందుకంటే, తనకు తెలుసు ఆ భర్త ఈ అమ్మాయి నిజం చెప్పించాలనే ఆ పని అట్లా జేశాడనమాట. అవకాశం వచ్చింది గాని. అబ్బాయి ఇంట్లో వంట జేసుకుంటుంటే ఆ మాత్రం తెలీదు భర్తకి రాత్రి పడుకున్నప్పుడు. సో, భర్తకు కూడా తెలుసు ఈ అమ్మాయి వంట చేసుకుంటుంది, తింటుంది. తనే వచ్చి చెప్తది అనుకున్నాడు. కానీ తను చెప్పకపోయేటప్పటికి తను గూడా కొంచెం ఫీలయ్యాడనమాట. అరే! నేనిట్లా అన్నానని తను దొంగతనంగా తింటుంది అని ఫీలయ్యాడు. తను గూడా కొంచెం బాధపడ్డాడు. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఎప్పుడైనా సరే భార్యాభర్త అనేది కొంచెం సేపు కోపం రావచ్చు. కొంచెం సేపు చిరాకు పడొచ్చు. గానీ వీళ్ళింతే అని వాళ్ళు అనేసుకుంటారు. పర్లేదు కొన్ని రోజుల తర్వాత. మా పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా నేనొకటే జెప్తాను. నువ్వు తప్పు చేసినప్పుడు నేనొచ్చి, "అయ్యో! నాన్న తప్పు చేశావా? నేనేమి అనను" అని మాత్రం నేననను. నువ్వు తప్పు చేసినప్పుడు నేను తిడతాను. కానీ ఎంతసేపు తిడతాను? ఒక గంట సేపు, 2 గంటలు, 3 గంటల తర్వాత కోపం పోతది. తర్వాత మళ్ళీ నేనే వచ్చి ఆ తప్పుకి ఎలా సొల్యూషన్ చెయ్యాలో, నువ్వు తప్పు చేశావు గాబట్టి దాన్నెలా తీర్చిదిద్దాలో అని చెప్పే బాధ్యత తల్లిగా నాది, తండ్రిగా మీ నాన్నది. నువ్వు తప్పు చేశావని చెప్పలేదనుకో, ఆ తప్పు కప్పించుకోవడానికి ఇంకా తప్పులు చెప్తూనే ఉంటావు. అబద్ధాలు చెప్తూనే ఉంటావు. సో, ఆ కొంచెం సేపటి గురించి మనం భయపడకూడదు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని ఆ కొద్దిగా సేపే. తర్వాత తప్పదు. భార్యాభర్తలన్నాక కలిసుండాలి. ఇప్పుడు నేను కొంచెం తిండి ఎక్కువ తింటున్నాననుకోండి, కొంచెం అన్నం ఎక్కువ దాని దాని గురించి వదిలేస్తారా ఎవరైనా? ఈ ఈ కథలో ఆ భర్త వదిలేస్తాడా? నాకు ఆకలేస్తుందండి అంటే ఫస్ట్‌లో చిరాకు పడొచ్చు. నువ్వేంటి ఆ అమ్మాయివి అంత తింటావా అని. మొగుడు కంటే ఎక్కువ తింటావా అని అనొచ్చు. ఒక 2, 3 మాటలు అనొచ్చు. అయినా ఏం చేస్తాము? అది మన మన బాడీ తత్వం. అది అందరూ రిసీవ్ చేసుకునే స్టేజ్‌లో ఉండరు. వాళ్ళకర్థం గాదు. అట్లాంటప్పుడు మనం ఆకలైనా చంపుకోవాలి. ఆకలి చంపుకోలేకపోతే నిజమైనా చెప్పాలి. అంతేగాని నిజం దాచడం అనేది చాలా తప్పు. నిజం దాచడం అబద్ధంతో సమానం.
నిజం ఎప్పుడు గూడా దాచకూడదు. అబద్ధాన్ని దాచామంటే అది పెద్ద తప్పు. అదెలాగో తప్పు. నిజం దాచడం గూడా ఒక తప్పే. ఒక రకంగా తప్పే అన్నమాట. సో, అందుకనే మన రోజు జీవితంలో ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా వస్తాయి మనకి. ఎన్నో వస్తాయి. ఒకటి కాదు, 2 కాదు ఎన్నో మనం ఏగుతుంటాం ఈ సిట్యుయేషన్స్. చెప్పాలా? వద్దా? నిజం దాచాలా? వద్దా? ఆ నిజం దాచడానికి కూడా ఒక లైన్ గీసుకోండి, గిరి గీసుకోండి. ఇంతవరకే చెప్తాను. దీని తర్వాత చెప్తే గొడవవుతది. మంచిది కాదు. ఒక మనిషిని ఇబ్బంది పెట్టినట్టుంటది అన్నప్పుడు అక్కడితో ఆపేయండి. కానీ కనీసం కొంచెం నిజం చెప్పడమైనా ముఖ్యం. మన ఇంట్లో ఇంపార్టెంట్ వాళ్ళకి. అదే బయట వాళ్ళనుకోండి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు చెప్పినా చెప్పకపోయినా పెద్ద తేడా పడదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా మన కోసం కేర్ చేసేవాళ్ళు కాదు. మన ఇంట్లో వాళ్ళు మాత్రం కంపల్సరీగా మన గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తుంటారు కాబట్టి మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, లేపోతే మన మన భర్తకి ముఖ్యంగా మనతో పాటు జీవితాన్ని షేర్ జేసుకుంటున్న వాళ్ళు, వాళ్ళ కోసము. మనని పుట్టించిన వాళ్ళు, మన నుంచి పుట్టిన వాళ్ళు, మన కోసం పుట్టిన వాళ్ళు. ఈ ముగ్గురు తరాల్ని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. మన కోసం పుట్టిన వాళ్ళంటే మన భార్య, భర్త ఎవరో ఒకళ్ళుంటారు. మనం పుట్టించిన వాళ్ళంటే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, మన మన త్రూగా వచ్చిన వాళ్ళు. మనని పుట్టించిన వాళ్ళు అంటే మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు. వాళ్ళు ఈ ఫ్యామిలీ ఇది ఫస్ట్ సర్కిల్. వీళ్ళు హ్యాపీగా ఉన్నారంటే, వీళ్ళు సంతోషంగా ఉన్నారంటే మన జీవితం హ్యాపీగా ఉంటది. సో, వాళ్ళ దగ్గర ఎక్కువ విషయాలు దాచే ప్రయత్నం చేయకండి. అలానే దాచాల్సొస్తే కనీసం కొంచెమైనా చెప్పి, మీ ఫీలింగ్ తెలియజేసి, అప్పుడు మిగతాది దాచండి. అన్నీ చెప్పుకోలేం. అది నేను అగ్రీ చేస్తా. ఇప్పుడు మనం వెళ్లి హ్మ్, వాళ్ళింట్లో ఇప్పుడు మా భర్త వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి నేను ఇష్టం వచ్చినట్టు తిట్టాననుకోండి. అది సంస్కారం కాదు ఫస్టు. మన మీద పోతది గూడా. గౌరవం గూడా పోతది. అది అది తప్పు. అట్లా చేయగూడదు. మీకు ఫీలింగ్స్ ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఇబ్బందిగా ఉంటున్నారో అని క్లియర్‌గా చేయాలి. అండ్ ఎంతవరకు చెప్పాలో అంతవరకు. కనీసం తెలియజేయాలి. ఏమీ లేకుండా నటించి, వాళ్ళ ముందు నటించి ఉంటే ఇబ్బంది పడేది మీరే. మనమే ఇబ్బంది పడతాం. ఎంత నటిస్తుంటే అంత ఇబ్బంది పడతాం. లోపల నుంచి కుమిలిపోతున్నాం. ఎందుకంటే అది మనం గాదు. మనం నటిస్తున్నాం అంతే. ఎక్కువ సేపు అట్లా ఉండలేం గూడా. నటిస్తూ ఉండలేం. సో, అది తొలగించుకునే ప్రయత్నం మనం చేయాలి. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక మనము ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్ట దైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.